అనంత బాలోత్సవం కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కళాశాల మధ్యాహ్నంలో అనంత బాలోత్సవం కార్యక్రమంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని హాజరై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు, పలు అంశాలపై పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ నిర్వాహకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో, నా పేరు డాక్టర్ వెంకట సుబ్బయ్య గాజుల. నేను లలిత కళా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అనంతపురంలో. ఇక్కడ లలిత కళా తోరణం అనేది చెప్పాలంటే బాలోత్సవం. ఈ బాలోత్సవం గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతూనే ఉంది. దీని కార్యకర్తలంతా మేము జడ్జిగా వచ్చిన వాళ్ళమే, కానీ దీని ఆర్గనైజర్స్ అంతా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బాలోత్సవం అనే ఒక ఉత్సవాన్ని, బాలలకు అందరికీ పండగ ఉంది, బాలలకు పండగ లేదన్నట్టు ఒక ఉత్సవాన్ని తయారు చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఉద్యమం లాంటిది అన్నమాట. ఇది ఇండైరెక్ట్గా చెప్పాలంటే భాషోద్యమం అన్నట్టు. తెలుగు భాషను కాపాడడానికి ఈ విధమైన ప్రకృతిలో జరిగేటువంటి వివిధ ఆకృతులైనటువంటి కోలాట, భజన, తర్వాత ఎస్సే రైటింగ్, ఇలాంటి కార్యక్రమాలన్నీ, జానపద గీతాలు, జానపద గేయాలు, తర్వాత క్లాసికల్ డ్యాన్సులు, రకరకాల అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ మేళవించి ఈ లలిత కళా ఇది ఆర్ట్స్ కాలేజ్ మెయిన్ గ్రౌండ్లో జరుగుతూనే ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి ఈ చేస్తున్న కార్యక్రమాలు ఇది రాష్ట్ర వ్యాప్తంగానే జరుగుతున్నాయి. ఈ అనంతపురానికి ఈ 3 రోజులు పండగ దినం. డిఓ గారు కూడా స్పెషల్ లీవ్ ఇచ్చేసి దీనికి కార్యక్రమాలన్నీ చేసుకోమని చెప్పేసి ఆదేశించారు. పిల్లలకందరూ కూడా ఇది ఆనందదాయకము. ఒక జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి జిల్లా డిఈఓ గారు కూడా సెలవులు ప్రకటించేశారు. మిగతా కార్యక్రమాలన్నీ చాలా వ్యయ ప్రయాసాలు కోసిన ఈ ఆర్గనైజర్స్ అంతా చాలామంది ఉన్నారు. మేము ఇక్కడ జడ్జిగా గత 4 ఏళ్ళు కూడా నేను పనిచేస్తూనే ఉన్నా. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక్కడ దాదాపుగా 62 ఈవెంట్స్లో మేము పోటీలు నిర్వహిస్తున్నాము. అనంత బాలోత్సవ కమిటీగా ఈ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇందులో జానపద అంటే ప్రధానమైన ఉద్దేశం ఏమంటే, పిల్లలు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాకి, టీవీకి, సెల్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు. ఎప్పుడూ చదువులు, ర్యాంకులు, వాళ్ళ మార్కులు దీంట్లోనే పడి ఉన్నారు. అంతరించిపోతున్నాయి కళలు, లలిత కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ అంతరించిపోతున్నాయి. దీన్ని పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీసి ఇందులో దేశభక్తిని పెంపొందించాలంటే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ అనంత బాలోత్సవాలు ప్రారంభించాము. ఇది 4వ సంవత్సరము. దాదాపుగా ఈ జిల్లాలో, అంటే ఈ విభజన గురి అయినటువంటి జిల్లాలో, ఈ జిల్లాకి ఈ 33 మండలాల నుండి దాదాపుగా ప్రతిరోజు 2,500 మంది పిల్లలు వివిధ పోటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ విధంగా 3 రోజులు అంటే దాదాపుగా 8,000 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుండి వస్తున్నారు. ఉపాధ్యాయులు ఒక 200 మంది ఆ పాఠశాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు పిల్లలు పిలుచుకొస్తున్నారు. దీనికి విద్యాశాఖ డిఓ గారు ఆ పిల్లల్ని ప్రోత్సహించి తీసుకొచ్చిన టీచర్లకు కూడా ఆన్ డ్యూటీ ఇచ్చారనమాట. కాబట్టి పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది ఒక పెద్ద పండగ మాదిరి. చాలామంది దాతలు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి చాలామంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళు కొంతమంది ఈ టెంట్కి మొత్తం అయ్యే ఖర్చును కూడా చాలామంది దాతలు దీన్ని భరిస్తున్నారు. అనంత బాలోత్సవ కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అనంత బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా ప్రభావంలో విద్యార్థులు మునిగిపోతున్నారని, వారిలో చైతన్యం తెచ్చే విధంగా మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో మమేకమై విద్యార్థులను ఉత్తేజపరిచే విధంగా గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అనంత బాలోత్సవ కమిటీ తెలియజేస్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు, హిట్ టీవీ. థ్యాంక్ యూ.